హాయ్ గైస్, ఈ షార్ట్ వీడియోలో మనం ఆగస్టులో రాబోతున్న అప్కమింగ్ స్మార్ట్ ఫోన్స్ అయితే మాట్లాడదాం. సో వీడియో చిన్నది కాబట్టి నేను ప్రతిదాని డీటెయిల్గా అయితే చెప్పట్లేదు. స్క్రీన్ మీద మీకు స్పెసిఫికేషన్ చేస్తాను, ఒకసారి లుక్ అయితే వేయండి. మనం ఆగస్టుకి వెళ్ళిపోయే ముందు జూలై అయితే కంప్లీట్ కావాలి కదా. సో జూలై 30th మనకి మోటో నుంచి G86 పవర్ అయితే రాబోతుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్, బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ సెన్సార్, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ అయితే ఫోన్ తీసుకురాబోతున్నాం అనమాట. అండ్ మరుసటి రోజే జూలై 31st మనకి వివో T4R అయితే రాబోతుంది. రీసెంట్ గా IQ Z10R చూసాం కదా. సో సేమ్ స్పెసిఫికేషన్స్ అయితే వివో వాళ్ళు తీసుకురాబోతున్నారు. సేమ్ స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి, జస్ట్ బ్రాండ్ అయితే మనకి మారుతుంది అనమాట. ఇవి జూలైలో లాంచ్ అయ్యే ఫోన్స్. ఇంకా ఆగస్టులోకి వచ్చేసామంటే ఆగస్టు 1వ తేదీ మనకి లావా బ్లేజ్ స్మార్ట్ ఫోన్ అయితే తీసుకురాబోతున్నారు. ప్రెసెంట్ ఇది అమెజాన్లో అయితే బ్యాన్స్ అయితే కనిపిస్తున్నాయి. దీంతో పాటు మనకి లావా అగ్ని 4 అయితే కూడా రాబోతున్నట్టు కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. రూమర్స్ కాదు, ఆల్రెడీ కొన్ని మొబైల్కి సంబంధించిన లీక్స్ అయితే జరిగాయి అనమాట. కానీ లావా అగ్ని 3తో కంపేర్ చేస్తే ఈసారి ఫోన్ డిజైన్ అనేది మరి అంత అట్రాక్టివ్ అయితే కనిపించట్లేదు. ఎస్పెషల్లీ బ్యాక్ సైడ్ మనకి స్క్రీన్ అయితే పీకేశారు. అండ్ డిజైన్ కూడా చూడడానికి మరి అంత అట్రాక్టివ్ అయితే కనిపించట్లేదు. చూద్దాం మనకి లావా ఎన్ని ఫోన్స్ లాంచ్ చేస్తారు. మరుసటి రోజు ఆగస్టు 2వ తేదీ మనకి ఇన్ఫినిక్స్ నుంచి స్మార్ట్ 10 స్మార్ట్ ఫోన్ అయితే రాబోతుంది. ఇది ప్రెసెంట్ ఫ్లిప్కార్ట్ లో అయితే కనిపిస్తుంది అనమాట. ఆగస్టు 4వ తేదీ వివో Y480 సిరీస్ స్మార్ట్ ఫోన్ అయితే రాబోతుంది. ఇది ఆఫ్లైన్ టార్గెటెడ్ స్మార్ట్ ఫోన్, ఆన్లైన్ అయితే కాదు ఇది. సో ఎవరైతే ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో తీసుకుందాం అనుకుంటారో సో వాళ్ళ కోసం అయితే ఈ ఫోన్ ఆగస్టు 4వ తేదీ అయితే తీసుకురాబోతుంది అనమాట. ఆగస్టు 12వ తేదీ వివో నుంచి V60 స్మార్ట్ ఫోన్ అయితే రాబోతుంది. ఇది పక్కా కాదు, బట్ మాక్సిమం ఆ డేట్లోనే వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. దీని మీద ఆల్రెడీ ఒక వీడియో చేశాను, డిస్క్రిప్షన్లో నేను వాటికి సంబంధించిన లింక్ అయితే వదిలేస్తాను. ఒకసారి ఆ వీడియో అయితే చూడండి. కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను ఆ V60 గురించి అయితే నేను చెప్పాను అనమాట. అండ్ నెక్స్ట్ ఆగస్టు 20వ తేదీ గూగుల్ నుంచి పిక్సెల్ 10 సిరీస్ రాబోతుంది. అందులో మనకి 4 ఫోన్స్ అయితే రాబోతున్నాయి గూగుల్ నుంచి. 10 సిరీస్ అనేసి 10 Pro, 10 Pro XL అండ్ 10 Pro Fold స్మార్ట్ ఫోన్స్ అయితే రాబోతున్నాయి. బేసిక్ మోడల్స్ లో మనకి టెలిఫోటో లెన్స్ అయితే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. అండ్ టాప్ అండ్ ఏదైతే ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి కదా, Pro కానీ Pro XL కానీ, ఇందులో మీకు మాక్సిమం ఎటువంటి చేంజెస్ అయితే గమనించారని చెప్తున్నారు. TSM నుంచి మనకి G5 ఏదైతే టెన్సర్ చిప్ సెట్ ఉంది కదా, సో దాని అయితే వీళ్ళు యూజ్ చేసే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఫోల్డ్ గురించి మాట్లాడితే సేమ్ డిజైన్ అయితే మెయింటైన్ చేశారు. మేజర్ అప్గ్రేడ్స్ అయితే ఏం లేవని చెప్పొచ్చు. ఇది మనకి ఆగస్ట్ 20వ తేదీ తెలుస్తుంది. ఇంకొన్ని ఎక్స్పెక్టెడ్ స్మార్ట్ ఫోన్స్ గురించి మాట్లాడితే వీటికి లాంచ్ డేట్స్ అనేది మెన్షన్ చేయలేదు కానీ, బట్ ఈ ఫోన్స్ అయితే మనకి రావచ్చు అనే ఛాన్స్ అయితే ఉంది. ఫస్ట్ వన్ మనకి ఒప్పో K13 టర్బో సిరీస్ అనమాట. ఇది ఆల్రెడీ బ్యానర్స్ అయితే కనిపిస్తున్నాయి, బట్ లాంచ్ డేట్ అనేది ఎక్కడ మెన్షన్ లేదు. మనకి K13 టర్బో అలాగే K13 టర్బో ప్రో అనేసి 2 ఫోన్స్ అయితే రావచ్చు. డెడికేటెడ్గా ఇందులో కూలింగ్ ఫ్యాన్ అయితే ఉంటుందన్నమాట. ఇది వీళ్ళు గేమింగ్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్స్ అని చెప్తున్నారు. అఫీషియల్ కన్ఫర్మేషన్ డేట్ అయితే ఏం లేదు. వివో నుంచి T4 Pro అయితే కూడా ఇండియాలో లాంచ్ చేసే ఛాన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇవి మనకి ఆగస్టులో రాబోతున్న ఇంట్రెస్టింగ్ స్మార్ట్ ఫోన్స్. నాకైతే ఎక్కువ గూగుల్ ఫోన్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే ఉంది. అలాగే వివో V60, సో ఇది కూడా మనకి కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్స్ అనమాట. సో మీకు ఏ ఫోన్ వచ్చిందని కింద కామెంట్ చేయండి. వీడియో మీరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ లో ఆల్ అని క్లిక్ చేసి పెట్టండి. మిమ్మల్ని నేను ఇంకొక వీడియోతో కలుస్తాను. అంతవరకు హ్యాపీ నైస్ డే గైస్.